वेदानन्दाय। గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ శుభాశీస్సులు. ఈ పూట ఈ ఉదయంలో కాస్తంత భావన, విచారణ, పరిశీలన, ఆధ్యాత్మిక పరిపక్వత గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఆ అంశాలలో మరొక అంశం ఏమిటంటే, ఇంకొకరి అనుమతి కోసం ఎదురు చూడకూడదు, ఇంకొకరి అనుమతి మీద మనం ఆధారపడకూడదు. ఎవరో నన్ను అప్రూవ్ చేయాలి, చేస్తే కానీ నేను జీవించలేను అనే భావం ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్న వ్యక్తికి ఉండకూడదు. పరిపక్వత, మెచ్యూరిటీ వచ్చిన వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎవరో అనుమతించాలి, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇలా ఉండదలుచుకున్నాను, వాళ్ళెవరో ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత నేను మొదలు పెడతాను. ఇలా మనం అనుకున్నాం అనుకోండి, మనం చాలా చాలా పనులు ఆగిపోతాయి, చాలా భావాలు ఆగిపోతాయి, ఆలోచనలు ఆగిపోతాయి, క్రియేటివిటీ ఆగిపోతుంది. ఆఫీస్ వ్యవహారాల్లో లేకపోతే సామాజికంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు, ఇంకొకరితో ముడిపడి చేస్తున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. వాటి కోసం మనం వాళ్ళ అనుమతి అడుగుతూ ఉండాలి. ఎలా ఉంది, ఏం చేయమంటావు, నీకు ఎలా అనిపిస్తుంది అని అడగటంలో తప్పు లేదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక పరిపక్వత. ఆధ్యాత్మిక జీవనం, మనం స్పిరిచువల్గా జీవించాలనుకుంటున్నాం. మన జీవితం బేస్డ్గా, మన జీవితానికి సంబంధించిన విషయం ఇది. వ్యక్తి తన జీవితానికి సంబంధించిన విషయం. ఎవరినో అడిగి నేను సాధన మొదలు పెట్టాలి, ఒక ఇన్స్పిరేషన్, గైడెన్స్ తీసుకుంటాం. అందుకని మన గురువే అల్టిమేట్. ఆ గురువు చెప్పింది చేసేటమే. ఎందుకంటే గురువుని మనంగా సెలెక్ట్ చేసుకున్నాం. నేనుగా నా గురువుని తీసుకున్నాను, ఒప్పుకున్నాను, మాటిచ్చాను, వారి పాదాల దగ్గర ఉంటాను, మీరు చెప్పిందల్లా చేస్తానని. ఇంక అయిపోయింది. ఇంక కొత్త వాళ్ళకి పర్మిషన్ అక్కర్లేదు. అక్కడ గురువు అంటే ఎవరు? నీ ఆత్మకు నచ్చిన వారు, నీ అంతరాత్మ ఒప్పుకున్నవారు. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే, నువ్వే. అక్కడ వేరే వ్యక్తి లేడు. నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నువ్వు అదైపోతున్నావు, అది అవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి అక్కడ కొత్తగా ఎవరో చెప్పాలి, ఎవరో ఒప్పుకోవాలి, వీళ్ళకి చెప్పి చేయనా, వాళ్ళకి చెప్పి చేయనా, జీవితం విషయంలో మీ ఓన్ జీవితం మీ చేతుల్లో ఉంటుంది, ఉంచుకోవాలి. మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. లేకపోతే కనుక భావాలు ఆగిపోతాయి, మీ స్వస్థితి ఆగిపోతుంది, స్వధర్మం డిస్టర్బ్ అవుతుంది. మీకంటూ ఒక లక్ష్యం, మీకంటూ ఒక అవగాహన, ప్రాక్టికల్ అవగాహన ఏదో మీకు దొరకబట్టే స్పిరిచువల్ పర్సన్ అయ్యాం. వ్యక్తిగత జీవితంలో మన మీద మనమే ఆధారపడాలి, మనంగా జీవించాలి. మన అనుభవం, మన అంతరాత్మ మన లోపల నుంచి వచ్చిన సత్యాన్ని బేస్ చేసుకుని జీవించాలి. కాబట్టి అక్కడ ఇంకొకరితోటి సంబంధం లేదు. మీరుగా మారి చేస్తున్నప్పుడే ఒక సరైన రిజల్ట్ వస్తుంది. ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు మీరు సగమే అవుతారు, పార్ట్లీ అవుతారు, అవతల వ్యక్తులు కూడా అందులో భాగం ఉంటుంది. అక్కడ మనంగా విజయాలు సాధించలేము. ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్న వ్యక్తి తన అంతరాత్మను ఫాలో అవుతాడు. కాబట్టి బోల్డ్గా ఉంటాడు, కరేజ్గా ఉంటాడు, చెలించడు. యోగులు, సాధువులు వాళ్ళంతా ఒక్కోసారి వాళ్ళని చూస్తే మూర్ఖంగా ఉన్నారే అనిపిస్తుంది, మొండిగా ఉంటారేంటంటే సత్యం చాలా మొండిది. అనుభవం నేర్పే సత్యం చాలా పెర్ఫెక్ట్, బోల్డ్. అది మూర్ఖం, ఇంకొకళ్ళకి అపకారం చేసే మొండితనం కాదు, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే మొండితనం, వాళ్ళ సత్యాన్ని వాళ్ళు జీవించే మొండితనం. ఓకే, సో అలాంటి మొండితనం కావాలి అక్కడే. కాబట్టి అప్పుడు ఇంకొకరి మీద ఆధారపడటం, వాళ్ళని అడిగి నేను ప్రాణాయామం చేయనా, వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు, నేను ఈ సాధన చేస్తే నేను ఆ యాత్రకు వెళ్తున్నా, వీడేమనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా మీరు చేసే క్రియలు
యాత్రలు కానీ సాధన కానీ ఇంకొకరి మీద ఆధారపడకండి. మీ అంతరాత్మ మీద ఆధారపడండి. మీరు మిమ్మల్ని వినండి. మీ అనుమతి మీరు తీసుకోండి. మీ అంతరాత్మ ఏముందో అదే అల్టిమేట్ పర్మిషన్, అప్రూవల్. అలా మనం జీవితం జీవిస్తూ ఒక ఇంట్యూషన్స్ వస్తాయి. ఆ ఇంట్యూషన్స్ పట్టుకోండి, వాటి పరంగా ముందుకెళ్ళిపోండి. ఒకసారి గురువుని ఆశ్రయించి సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు ఒక పీరియడ్ దాటాక బయట ఏముండదు, లోపలే. ఆ లోపలదే వినాలి, ఆ లోపల అనుభవాన్నే పట్టుకోవాలి. గురువు కూడా బయట కొంతవరకే ఉంటాడు. క్లాస్ వర్క్ తక్కువ, హోంవర్కే ఎక్కువ ఉంటుంది. మీ లోపల మీరుండి గుర్తించటం, గ్రహించటం, ఆచరించటం, మీరుగా జీవిస్తూ పోతే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎస్, కరెక్ట్, అతను చాలా కరెక్ట్, బాగా చేస్తున్నాడు. అదే మీరు గంటకోసారి ప్రతి క్షణం కూడా వాడిని అడిగి మీ సొంత విషయాలు, ఆధ్యాత్మిక సాధనలు, వ్యవహారాల్లో అందరి అనుమతి కోసం చూశారనుకోండి, అనుమతి రాదు, నిరాశే. వెనక్కి లాగేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ. మీరు మెచ్యూర్డ్గా మారారు అంటే ఈ లక్షణం ఉండాలి, ఈ లక్షణాన్ని పెంచుకోవాలి. ఇంకొకరి అప్రూవల్ కోసం మనం ఎదురు చూడకుండా చేస్తూ వెళ్ళాలి, అనుభవాన్ని గడించాలి. ఆ అనుభవంతో మళ్ళీ ఇలా చేయనా ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా, అలాగా మీరే మీకు అప్రూవల్, మీరే మీకు అనుమతి, మీరే మీకు ధైర్యం. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ డే. టేక్ కేర్. హ్యాపీ. ఐ లవ్ యూ.